తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. శ్రీ వెంకటరమణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతూ భారతదేశ పౌరుడిగా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఇవి భారతదేశ పౌరుడిగా గుర్తించి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు. అలాంటి భారతదేశ రాజ్యాంగంలో ప్రజాప్రతినిధిగా అవకాశం ఉండి ఆ రాజ్యాంగం ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి మనము సాక్షాత్తు గవర్నర్ సాక్షిగా, శాసనమండలి చైర్మన్ సాక్షిగా, శాసనసభ స్పీకర్ సాక్షిగా జాతీయ గీతం వస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో పుట్టినందుకు జై తెలంగాణ అనొచ్చు, ఆంధ్రాలో పుడితే జై ఆంధ్ర అనొచ్చు, మహారాష్ట్రలో పుడితే జై మహారాష్ట్ర అనొచ్చు. ఈ దేశంలో పుట్టినందుకు జై భారత్ అని అనాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ దేవుడు తీసుకెళ్లి పాకిస్తాన్లో వేస్తే అక్కడ నేను కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని అనాల్సిన అవసరం ఉంది. ఈ దేశ జాతీయ గీతం వస్తున్నప్పుడు చట్టసభల్లో ఉన్నటువంటి మనమే, ప్రజాప్రతినిధులమైన మనమే ఆ దేశ జాతీయ గీతానికి అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది అది ఎంతవరకు సబబు అనేది శాసనసభ స్పీకర్గా అత్యున్నత స్థానంలో ఉన్న మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారి సాక్షిగా జరిగినటువంటి ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గౌరవ మంత్రి గారు.